హిందూ ధర్మంపై నమ్మకం లేని వారు టీటీడీ సొమ్ము కాజేసిన వారే ఇలాంటివి మాట్లాడుతున్నారని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. దొంగ ఓట్ల అంశం వెలుగులోకి వస్తుండటంతో వైసీపీ డ్రామాలకి తెరలేపుతోందని సత్యకుమార్ ఆరోపించారు. వారి అవినీతి భాగోతాలు బయటకు వస్తున్నప్పుడు ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తా ఉంది. గతంలో ఎన్నికలకు ముందు 2019 ఎన్నికల ముందు 3 ఇంచులు లోతైన ఘాట్లు 4 ఇంచుల లోతైన గాయాలు ఉంటే కూడా దాన్ని గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇతరత్ర కోడికత్తి విషయాల్లో ఏమేమి డ్రామాలు ఆడే విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు వారి అవినీతి భాగోతాలు బయటకు వస్తున్నాయి. మద్యంలో వారు మింగేసిన వేల కోట్ల అవినీతి భాగోతం బయటకు వస్తుంది. సిట్ ముందుకు రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో ఏం చేయాలా? దృష్టి మరల్చే ప్రయత్నం చేయాలా? దృష్టి మరల్చడం కోసం ఏది ఎన్నుకోవాలా? ఏదైనా ఒక సున్నితమైన అంశాన్ని ఎన్నుకుంటే తద్వారా ప్రజల దృష్టి మరల్చడానికి అవకాశం ఉంది. అభివృద్ధి మీద వారు మాట్లాడలేరు, ప్రజల సంక్షేమం మీద వారు మాట్లాడలేరు. కాబట్టి ఎటువంటి విషయాలు మాట్లాడాలి? ఇటువంటి సున్నిత అంశాల మీద ఎప్పుడు కూడా అబద్ధ ప్రచారం చేస్తూ, అసత్య ప్రచారాలు చేస్తూ, దానికోసం వాళ్ళ పత్రికల్లో రోతరాతలు రాసి తద్వారా ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేశారు. అందులో భాగమే ఇది. హిందుత్వం మీద, హైందవ ధర్మం మీద నమ్మకం లేని వాళ్ళు, ఇతర మతాన్ని ఆచరించే వాళ్ళు, ఆ పదవిని అడ్డు పెట్టుకుని 100 కోట్లు దోచేసిన వాళ్ళు, ప్రభుత్వ ఆస్తుల్ని, టీటీడీ ఆస్తుల్ని అమ్మాలని ప్రయత్నం చేసిన వాళ్ళు, వీళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు. హిందుత్వ ధర్మం గురించి ఇవాళ కొత్తగా గుర్తుకొచ్చిందా? ఏనాడైనా సతీ సమేతంగా మీరు వెళ్ళారా? బ్రహ్మోత్సవాలకు వెళ్ళారా? మరి ఆనాడు ప్రశ్నించలేదే? ఆనాడు మీ నోరు పెగలలేదే? మరి ఆనాడు మీ సొంత ముఖ్యమంత్రిని ప్రశ్నించలేని వాళ్ళు ఇవాళ అసత్య ప్రచారాలు చేస్తున్నారు.